ద్వారములో ప్రవేశించాలని చాలా మంది ప్రయత్నం చేస్తున్నారట. ఈ ఇరుకు ద్వారమున వెళ్ళాలని చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ భూమి మీద ప్రతి క్రైస్తవుడు ఆ ఇరుకు ద్వారమున వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకోసమో తెలుసా? ఆ ఇరుకు ద్వారము తర్వాతనే పరలోక రాజ్యం ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఇరుకు ద్వారము తర్వాతనే ప్రభువును, మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆ ఇరుకు ద్వారము తర్వాతనే దేవాది దేవుడు నీ కొరకు, నా కొరకు సిద్ధపరిచిన ఆ జీవ కిరీటం, ఆ మహిమ కిరీటం, ఆ అతిశయ కిరీటాలు ఉన్నాయి. అయితే నువ్వు మొదట ఏం చేయాలా? ఇరుకు ద్వారమున ప్రవేశించాలి. ఇరుకు ద్వారమున ప్రవేశించాలి. పాతాళముకు పోవు ద్వారం ఉంది, నరకానికి పోవు ద్వారం ఉంది. ఆ ద్వారం ఎలా ఉంటుందంట అంటే, చదవమ్మా, ఆ ద్వారం ఎలా ఉందంట? నాశనము